హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో చాప్టర్ 7 లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీని కంటిన్యూ చదువుతున్నాం అనమాట. ఇంతవరకు మనం ఏమేమి చదివినామంటే, ఫస్ట్ వాట్ ఆర్ ద లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ? ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ట్రేడ్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మనకు త్రీ వేస్ మీద జరుగుతాయి అన్నమాట. ఏమేమి? 3 డొమైన్స్ ఆఫ్ అర్త్ మీద జరుగుతాయి: ల్యాండ్, వాటర్, ఎయిర్. ల్యాండ్లో మళ్ళీ రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్. మనం ప్రీవియస్ వీడియోలో మనము ఈ రోడ్వేస్ చదివినాము, రైల్వేస్ చదివినాము. ఈరోజు పైప్ లైన్స్ చదువుదాం. తర్వాత మనం రోడ్స్ ఈజ్ ప్రిసీడెడ్ దెన్ ద రైల్వేస్. ఎందుకు? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ చీప్ యాజ్ కంపేర్డ్ టు రైల్వేస్. తర్వాత routes can cross undulating topography and more dissected. తర్వాత ఇంకేమి? నెగోషియేట్ హయ్యర్ గ్రేడియంట్స్. తర్వాత డోర్ టు డోర్ సర్వీస్, ఎకానమికల్లీ వియబుల్. తర్వాత వేరే యొక్క మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి ఫీడర్గా పనిచేస్తుంది రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ మెయిన్ రోడ్ మీద రోడ్స్ని 6 టైప్స్గా క్లాసిఫై చేసినారు. ఎట్లెట్లా? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ ఏ సిటీస్ని కనెక్ట్ చేస్తుంది? ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై. తర్వాత నార్త్ సౌత్ కారిడార్. ఏమేమి నార్త్ సౌత్ కారిడార్? జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు. తర్వాత ఈస్ట్ వెస్ట్ కారిడార్. ఏమి? గుజరాత్లోని పోర్బందర్ నుండి అస్సాంలోని సిలిచర్ వరకు అన్నమాట. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత స్టేట్ హైవేస్ చదువుకున్నాం. నేషనల్ హైవేస్ మనకు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ది కంట్రీలో ఉంటాయన్నమాట. దీన్ని ఎవరు చూసుకుంటారంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. స్టేట్ హైవేస్ డిస్ట్రిక్ట్ నుండి క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ని కనెక్ట్ చేస్తాయి అనమాట. ఆ హైవేస్ని మనం స్టేట్ హైవేస్ అంటాం. దీన్ని వచ్చేసి స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇది చూసుకుంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్. ఏమేమి? డిస్ట్రిక్ట్ రోడ్స్ పక్కనున్న విలేజెస్ అన్నిటినీ కలుపుతుందన్నమాట. ఆ రోడ్స్ని మనము డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటాం అనమాట. తర్వాత అదర్ రోడ్స్ కూడా చూసినాం. జిల్లా పరిషత్ వాళ్ళు చూసుకుంటారు వీటిని. మళ్ళీ మనము బార్డర్ రోడ్స్ చదువుకున్నాం. వీటిని చూసుకునే వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. తర్వాత మెటల్ రోడ్స్, అన్మెటల్ రోడ్స్ కూడా చూసినాం. తర్వాత రైల్వేస్ చదువుకున్నాం. రైల్వేస్ ప్యాసింజర్స్ని కావచ్చు, గూడ్స్ని కావచ్చు బాగా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుందన్నమాట. ఫస్ట్ రైల్వే అనేది మన ఇండియాలో 1853లో ముంబై నుండి థానే వరకు 34 కిలోమీటర్స్ అనేది నడిచిందనమాట. ఈ రైల్వేస్ అనేది చాలా డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తుంది. అనవసరంగా బెల్ అనేది లాగుతారనమాట. తర్వాత చైన్ అనేది పుల్ చేస్తారు. తర్వాత వచ్చేసి రైల్వే యొక్క మిర్రర్స్ని పగలగొట్టడము, టికెట్లు లేకుండా ప్రయాణించడం, ఇవన్నీ తప్పులు అనేది ఉన్నాయన్నమాట మన యొక్క ప్యాసింజర్స్వి. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లు, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్లు రోడ్వేస్ చదువుకున్నాం, రైల్వేస్ చదువుకున్నాం. ఇప్పుడు పైప్ లైన్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఈజ్ ఎ న్యూ అరైవల్ ఆన్ ది ట్రాన్స్పోర్టేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఈ పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ యొక్క ప్రాసెస్ కొత్తగా వచ్చిందనమాట ఇండియా యొక్క ట్రాన్స్పోర్టేషన్ మ్యాప్లో. అర్థమవుతుందా? ఇన్ ద పాస్ట్ దిస్ వర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ వాటర్ టు సిటీస్ అండ్ ఇండస్ట్రీస్. ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఈ పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది కొత్తగా వచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు పాస్ట్లో అయితే ఈ పైప్ లైన్స్ని వేటి కోసం వాడతారో తెలుసా? వాటర్ని ఇండ్ల నుండి గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీస్ నుండి ఇండ్ల వరకు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ నుండి ఇండస్ట్రీస్కి దానికోసం వాడేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఈ పైప్ లైన్స్ ద్వారా క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పెట్రోలియం ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, న్యాచురల్ గ్యాస్, అది ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్ వాడుతున్నారు ఈ పైప్ లైన్స్ని. బిగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వాడుతున్నారు అనమాట ఈ పైప్ లైన్స్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం. సాలిడ్స్ కెన్ బి ఆల్సో బి యూజ్డ్
సారీ, సాలిడ్స్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఏ పైప్ లైన్ వెన్ కన్వర్టెడ్ ఇంటూ స్లర్రీ. మనము కేవలం ఈ పైప్ లైన్స్ ద్వారా లిక్విడ్ స్టేట్లో ఉండేటివి, గ్యాసియస్ స్టేట్లో ఉండేటివి అవి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలము అని కాదు. ఈ పైప్ లైన్స్ ద్వారా సాలిడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలము. ఎప్పుడైతే మనము ఆ సాలిడ్స్ని స్లర్రీగా కన్వర్ట్ చేస్తామో అప్పుడు మనము ఆ సాలిడ్స్ని కూడా పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయగలం అనమాట. స్లర్రీ అంటే ఇప్పుడు సాలిడ్స్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు స్లర్రీ అనమాట. అర్థమైందా? ద ఫార్ ఇంగ్లాండ్ లొకేషన్స్ ఆఫ్ రిఫైనరీస్ లైక్, మన ఇండియాలో ఇటువంటి పైప్ లైన్స్ ఎక్కడెక్కడ వాడతారు అంటే కొన్ని ప్లేసెస్ ఇచ్చినారు. బరౌని, మథురా, పానిపట్ అండ్ గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ కుడ్ బి థాట్ ఆఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పైప్ లైన్స్. ఇవన్నీ మనకు ఈ పైప్ లైన్ సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ పైప్ లైన్స్ ఈజ్ హై అండ్ సబ్సిక్వెంట్ రన్నింగ్ కాస్ట్స్ ఆర్ minimal. It rules out transshipment losses or delays. There are 3 important networks of pipelines transportation in the country. మనకు ఈ పైప్ లైన్స్ మొదట్లో కన్స్ట్రక్ట్ చేయడానికి, వేయడానికి, భూమి లోపల వేయడానికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక్కసారి నువ్వు ఆ పైప్ లైన్స్ని కన్స్ట్రక్ట్ చేసినావే అనుకో, తర్వాత నీకు చిన్న ఖర్చు కూడా రాదనమాట. అర్థమవుతుందా? చిన్న ఖర్చు కూడా రాదనమాట. దాని యొక్క మెయింటెనెన్స్లో కావచ్చు, దాని యొక్క ట్రాన్స్షిప్మెంట్ కావచ్చు, లాసెస్ కావచ్చు, ఏమీ రావన్నమాట. మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు అనమాట. ఒకవేళ లోపల ఎక్కడానికి బ్లాక్ అయితే అప్పుడు లాసే కదా అని క్వశ్చన్ రాకూడదు అనమాట. ఎందుకంటే మనం దాని నుండి పంపిస్తున్నది ఓన్లీ సాలిడ్ మెటీరియల్, సాలిడ్ మెటీరియల్ కూడా స్లర్రీ రూపంలోనే పంపిస్తున్నాం. తర్వాత గ్యాసెస్, తర్వాత వాటర్, వీటిని మనం పంపిస్తున్నాం అనమాట. There are 3 important networks of pipeline transportations in India. మన ఇండియాలో 3 ఇంపార్టెంట్ పైప్లైన్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట మన యొక్క కంట్రీలో. ఏవేవి అంటే, ఫ్రమ్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ అప్పర్ అస్సాం టు కాన్పూర్ ఉత్తరప్రదేశ్ వియా గువాహటి, బరౌని అండ్ అలహాబాద్. ఇట్ హ్యాస్ బ్రాంచెస్ ఫ్రమ్ బరౌని టు హల్దియా వియా రాజ్బంద్ టు మయూరిగ్రామ్ అండ్ గువాహటి టు సిలిగురి. ఈ పేర్లని వింటంటే తల తిరుగుతుంది కదా, ఇంకేం చేయలేం. ఇది లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ కాబట్టి దీంట్లో ఇంకా ఇప్పుడు రాబోతున్న పేర్లు వింటే మీరు ఇంకెంత భయపడతారో. ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్, ఇండియాలో ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే దిగ్బోయ్ అనమాట. ఎక్కడి నుండో చూద్దాం. లాస్ట్ చాప్టర్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట, భయపడద్దండి, ఓకేనా? వెనకల చాప్టర్కి వచ్చినారే అని భయపడద్దండి అనమాట. ఇదిగోండి మనకు ఇక్కడ దిగ్బోయ్ కనబడిస్తుందా? దిగ్బోయ్ అస్సాం. ఇక్కడ నుండి మనకు కాన్పూర్ ఉత్తరప్రదేశ్ వరకు ఉందన్నమాట ఈ పైప్లైన్ అనేది. కాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ వరకు అనేది ఉందన్నమాట. ఈ పైప్ లైన్ మధ్యలో కొన్ని డిస్ట్రిక్ట్స్ని కావచ్చు, విలేజెస్ని కావచ్చు కలుపుతూ వెళ్తుందన్నమాట. ఏవేవి అంటే గువాహటి, బరౌని, అలహాబాద్ అనమాట, ఓకేనా? మళ్ళీ బరౌని వచ్చేసి హల్దియా వరకు, తర్వాత బరౌని టు హల్దియా వియా బరౌని. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పైప్ లైన్ మనకి ఏది అంటే ఆయిల్ ఫీల్డ్ పైప్ లైన్ అప్పర్ అస్సాంలో దిగ్బోయి నుండి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వరకు ఉంది, బాగానే ఉంది. ఈ మధ్యలో వచ్చే ఊర్ల పేర్లు ఏమేమి? గువాహటి, బరౌని, అలహాబాద్. గువాహటి, బరౌని, అలహాబాద్, ఓకే. మళ్ళీ బరౌని నుండి హల్దియా వరకు వెళ్ళాలి. ఆ మధ్యలో బరౌని నుండి హల్దియా వరకు వెళ్ళాలి అంటే మధ్యలో రాజ్బంగ్ అనే ఊరు వస్తుందన్నమాట. మళ్ళీ రాజ్బంగ్ టు మయూర్గ్రామ్, అక్కడ మళ్ళీ వేరేది వచ్చేసి గువాహటి టు సిలిగురి అనమాట. ఇలా మనకు మధ్యలో ఊర్లు అనేటివి వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ ఖచ్చితంగా నీకు ఇన్డెప్త్లో ఒకవేళ అడిగింటే ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఏం లేదు, ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ అప్పర్ అస్సాం టు
కాన్పూర్ మధ్యప్రదేశ్. ఓకే సారీ, కాన్పూర్ ఉత్తరప్రదేశ్ సారీ. వియా ఎట్లా వెళ్తుంది ఈ పైప్ లైన్? గువాహటి, బరౌని, అలహాబాద్ ఈ ఊర్ల ద్వారా వెళ్తుందన్నమాట. తర్వాత బరౌని నుండి హల్దియా వరకు, బరౌని హల్దియాలో మధ్యలో ఏముంది? రాజ్బంగ్. తర్వాత రాజ్బంగ్ నుండి మయూరి గ్రామ్ వరకు, తర్వాత గువాహటి టు సిలిగురి అనమాట. గువాహటి టు సిలిగురి. ఓకేనా? తర్వాత సెకండ్ పైప్ లైన్ వచ్చేసి మనకు సలయా ఇన్ గుజరాత్ టు జలంధర్ ఇన్ పంజాబ్. మనకు సెకండ్ పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినారనుకోండి, సారీ సలయా ఇక్కడ లేదు కానీ మీకు ఇక్కడ ప్యారలల్గా వెళ్తుందన్నమాట. సలయా నుండి ఎక్కడ వరకు? పంజాబ్లోని జలంధర్ వరకు ఉందన్నమాట. పంజాబ్లోని జలంధర్ వరకు మనకి సెకండ్ పైప్ లైన్ ఉందన్నమాట. ఎక్కడెక్కడ? సలయా ఇన్ గుజరాత్ టు జలంధర్ ఇన్ పంజాబ్ అనమాట. మధ్యలో వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి గ్రామాలు వస్తాయంటే వీరమగ్మం, ఏమొస్తుందంటే మనకు వడోదర, ఓకేనా, మనకు సారీ 1 సెకండ్, గుజరాత్లోని సలయా నుండి పంజాబ్లోని జలంధర్ వరకు సెకండ్ పైప్ లైన్ ఉందన్నమాట. ఆ పైప్ లైన్ మధ్యలో ఏ ఊర్లను టచ్ అవుతూ వెళ్తుందంటే బీరామ్ గ్రామ్, తర్వాత మధుర అంటే కృష్ణుడు, తర్వాత ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, తర్వాత సోనిపత్. ఈ ఊర్ల ద్వారా ఈ పైప్ లైన్ అనేది వెళ్తుందన్నమాట. మళ్ళీ దీని యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కోయేలి, ఇది మనకు వడోదర గుజరాత్కి దగ్గరలో ఉందన్నమాట. తర్వాత చక్షు అండ్ అదర్ ప్లేసెస్ అనమాట. రిపీట్ సెలయా ఇన్ గుజరాత్ నుండి జలంధర్ ఇన్ పంజాబ్, వీరామ్ గామ్, తర్వాత మధుర, ఢిల్లీ, సోనిపత్. ఓకేనా? మధుర, ఢిల్లీ, సోనిపత్, వీరామ్ గామ్. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కోయాలి, వడోదర గుజరాత్ నియర్లో ఉందన్నమాట, అది కోయాలి. తర్వాత చక్షు అండ్ అదర్ ప్లేసెస్. ఇవన్నీ మనకు సెకండ్ పైప్ లైన్ కిందకు వస్తాయి. థర్డ్ పైప్ లైన్ మీకు ఈజీ లేండి, ఇది ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి హజిరా, విజయ్పూర్, జగదీష్పూర్. ఇది ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లో మనం చదువుకున్నాం, ఆ చాప్టర్లోనే మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ మ్యాప్ ఇక్కడే ఉంది, మన కాళేశ్వరంలో వెళ్ళలేదు, అందుకే ఈ మ్యాప్ చూపిస్తాను అనమాట. హజిరా, విజయ్పూర్, జగదీష్పూర్ అక్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ లైన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్ అనమాట పొడవు అనేది. ఇది వచ్చేసి మనకు ముంబై హై నుండి, ఇక్కడ ఉంది చూడండి, ముంబై హై అండ్ బేసిన్ నుండి గ్యాస్ ఫీల్డ్స్ విత్ వేరియస్ ఫర్టిలైజర్, పవర్ అండ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఇన్ వెస్టర్న్ అండ్ నార్థర్న్ ఇండియా. Overall, India's gas pipeline infrastructure has expanded from 1,700 kilometers to 18,500 kilometers of cross-country pipelines. ఇది మనకు హజిరా, విజయ్పూర్, జగదీష్పూర్, ముంబై హై అండ్ బేసిన్ నుండి వేరియస్ ఫర్టిలైజరు, పవరు, ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ని వెస్టర్న్ ఇండియా మరియు నార్త్ ఇండియాలో కలుపుతూ వెళ్తుందన్నమాట ఈ హజిరా, విజయ్పూర్, జగదీష్పూర్ అనేది. అర్థమవుతుందా? తర్వాత ఈ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనము 1,700 కిలోమీటర్స్ నుండి 18,500 కిలోమీటర్స్ ఆఫ్ క్రాస్ కంట్రీ పైప్ లైన్స్గా మార్చేసినాం అన్నమాట. అర్థమైందా? ఫస్ట్ది ఏమి గుర్తు తెచ్చుకుందాం. అప్పర్ అస్సాం నుండి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ వరకు వియా ఏమేమి వస్తాయి అంటే గువాహటి, బరౌని మరియు అలహాబాద్. మళ్ళీ వీటి యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బరౌని టు హల్దియా, తర్వాత వియా రాజ్బంద్ టు మౌరీగ్రామ్ అండ్ గువాహటి టు సిలిగురి. ఓకేనా? రాజ్బంద్ టు మయూరిగ్రామ్, తర్వాత గువాహటి టు సిలిగురి. ఫ్రమ్ సెకండ్ది సలయా ఇన్ గుజరాత్ టు జలంధర్ ఇన్ పంజాబ్. వియా దేని ద్వారా పోతుందంటే వీరామ్ గామ్, తర్వాత మధుర,
ఢిల్లీ, సోనిపత్. మధ్యలో ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే కొయాలి నియర్ వడోదర గుజరాత్ అండ్ చక్షు అండ్ అదర్ ప్లేసెస్ అనమాట. ఇవన్నీ మనకు బ్రాంచెస్ అనమాట. దేనికి? సెకండ్ పైప్ లైన్కి. థర్డ్ పైప్ లైన్ ఏది? హజీరా, విజయ్పూర్, జగదీష్పూర్ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్ అనమాట. ముంబై హై అండ్ బేసిన్ నుండి వేరే ఫర్టిలైజరు, పవర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ని కలుపుకుంటూ వెళ్తుందన్నమాట. వెస్ట్ ఇండియాని, నార్త్ ఇండియాని. ఇంకా మన యొక్క లెసన్కి వచ్చేద్దాం, 7th చాప్టర్కి. మళ్ళీ 5th చాప్టర్ చూపించాడండి అని తిట్టుకుంటూ ఉంటారు కదా. ఏం చేద్దాం, మ్యాప్ అక్కడే ఉందన్నమాట. ఓకేనా, చూసినా చూడండి. ఫస్ట్ పైప్ లైన్ అప్పర్ అస్సాం నుండి కాన్పూర్ ఉత్తరప్రదేశ్, తర్వాత సలయా ఇన్ గుజరాత్ నుండి జలంధర్ ఇన్ పంజాబ్ అనమాట, తర్వాత హజీరా, విజయ్పూర్, జగదీష్పూర్. ఇంతటితో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిందనమాట. ఎట్లా? రోడ్వేస్ కంప్లీట్ అయింది, రైల్వేస్ కంప్లీట్ అయింది, పైప్ లైన్స్ కూడా కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేస్. ఏమేం? వాటర్ వేస్. సిన్స్ ద ఏన్షియంట్ పీరియడ్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది సీఫేరింగ్ కంట్రీస్. ఇట్ ఈస్ ఎ సీమెన్ sailed for and near thus carrying and spreading Indian commerce and culture. ఇక్కడ వరకు చెప్తాను చూడండి. మన యొక్క ఏన్షియంట్ ఇండియాలో దేశాల మధ్య ట్రాన్స్పోర్టేషను లేకుంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనే ప్రాసెస్ ఉందా అంటే ఉంది. ఓకేనా, అది ఎక్కువగా దేని మార్గాన జరిగేది అంటే సముద్రాల ద్వారా అనమాట. అర్థమవుతుందా? వాటర్ వేస్ ద్వారా మనకి ఎక్కువగా జరిగేదనమాట. అందుకే మనము సీఫేరింగ్ కంట్రీస్లో ఒకరం అనమాట. అర్థమవుతుందా? సీఫేరింగ్ కంట్రీస్లో మనము ఒకరం అనమాట. ఇట్స్ సీమెన్ సేల్డ్ ఫర్ అండ్ నియర్ థస్ క్యారింగ్ అండ్ స్ప్రెడింగ్ ఇండియన్ కామర్స్ అండ్ కల్చర్. మన ఇండియాలోని ఓడల్ని నడిపే వాళ్ళు వేరే దేశాల్లోకి వెళ్ళి మన యొక్క ఇండియా యొక్క ప్రోడక్ట్స్ని అమ్మినప్పుడు మన యొక్క ఇండియన్ కామర్స్ కల్చర్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. దాని అర్థం వాటర్ వేస్ ఆర్ ద చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏమి మీరు అబద్ధం చెప్తున్నారు అని మీకు కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేనేమన్నా రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చీపెస్ట్ అన్నా, కానీ ఇప్పుడైతే వాటర్ వేస్ట్ ఈజ్ ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నా. ఇప్పుడు రెండిట్లో ఏది కరెక్ట్ అంటే వాటర్ వేస్ అనమాట. ఎందుకంటే మనము రోడ్ వేస్ని రైల్వేస్తో కంపేర్ చేసి చెప్పినామన్నమాట. కానీ మనకు చీపెస్ట్ ఏదైనా ఉంది అంటే వాటర్ వేసే అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము రోడ్స్ మీద ట్రక్స్లో గూడ్స్ అంటే వస్తువుల్ని వేసుకుంటాం అనమాట. లారీలోకి వేసుకున్నప్పుడు మనం ఒక లిమిటెడ్ వరకే వేసుకోగలం అనమాట. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టైర్లు అన్నిటి పగిలిపోతాయి అనమాట. అదే మీరు వాటర్ వేస్ తీసుకోండి. వాటర్ వేస్లో ఒకేసారి లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ సో మచ్ క్వాంటిటీలో మనము ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలం అనమాట వేరే దేశాలకి. అర్థమవుతుందా? దే ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ క్యారింగ్ హెవీ అండ్ బల్కీ గూడ్స్. వాటర్ వేస్ ద్వారా మనము హెవీ మరియు బల్కీ గుడ్స్ ఎక్కువ క్వాంటిటీలో మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలం అన్నమాట. అలాగే ఈ వాటర్ వేస్లో మనము షిప్స్ని నడపడం వల్ల ఫ్యూయల్ ఎఫిషియెంట్ అయి ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా ఏమీ హాని ఉండదన్నమాట ఈ వాటర్ వేస్ని వాడడం వల్ల. అదే మీరు రోడ్స్ని వాడినారనుకోండి ఖచ్చితంగా ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? మీరు మళ్ళీ అడగద్దండి, షిప్స్కి మనం పెట్రోల్ని వాడతాం కదా, అది ఎందుకు కాదు అంటే వాడతాము కానీ ఎక్కువగా ఏం వాడము కదా. అర్థమవుతుంది? తక్కువ క్వాంటిటీలో అనేది వాడతాం అన్నమాట. దానివల్ల హాని కూడా ఉండదు అనమాట వాటర్కి. ఇండియా హ్యాజ్ ఇన్లాండ్ నావిగేషన్ వాటర్ వేస్ ఆఫ్ 14,500 కిలోమీటర్స్ ఇన్ లెంత్. మన ఇండియాలో నావిగేషన్ అంటే మన ఇండియా లోపల ఉన్న వాటర్ వేస్లో నావిగేషన్ ట్రాన్స్పోర్టేషను దాదాపు 14,500 కిలోమీటర్స్ లెంత్లో ఉందన్నమాట. కానీ వాటర్ వేస్ ఇంత లెంత్లో ఉంటే సరిపోదు, అవి పెద్ద పెద్ద షిప్స్ని నడిపించడానికి కూడా వీలుగా ఉండాలి. ఇప్పుడు లేక్ ఉంది మీ ఇంటి పక్కన, దాంట్లో పెద్ద టైటాన్ షిప్ ఏంటంటే పడుతుందా? పట్టదు కదా. ఈ 14,500 కిలోమీటర్స్ ఇండియా లోపల ఉన్న మొత్తం నదుల యొక్క లెంత్ అనమాట. అదే మనము ఇంపార్టెంట్ ఎక్కడైతే పెద్ద పెద్ద షిప్స్ అనేవి నడుస్తాయి అంటే దాని యొక్క లెంత్ వచ్చేసి 5,685 కిలోమీటర్స్ అనమాట. అర్థమవుతుందా?
మెకానైజ్డ్ వెజల్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ని మనం ఈ 5685 కిలోమీటర్స్ యొక్క వాటర్ వేస్ మీదనే నడిపించగలం అనమాట. మిగిలినంతా వేస్ట్. ఓకేనా. ద ఫాలోయింగ్ వాటర్ వేస్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ వాటర్ వేస్ బై ద గవర్నమెంట్. ఈ 685 కిలోమీటర్స్లో ఉన్న వాటర్ వేస్లో కొన్ని వాటిని మాత్రమే గవర్నమెంట్ నేషనల్ వాటర్ వేస్గా డిక్లేర్ చేసిందనమాట, నేషనల్ వాటర్ వేస్గా. అవి ఏంటో ఇప్పుడు చదువుకుందాం. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట, సింగిల్ దాని గురించైనా మొత్తం అన్ని దాని గురించైనా. అప్పుడు మీరు ఒక మినిమం 3-4 అన్న రాయాల్సి ఉంటుంది నేషనల్ వాటర్ హైవేసే. నేను వీటిని ఎలా గుర్తుపెట్టుకోమంటానో అలా గుర్తుపెట్టుకోండి అనమాట, అప్పుడే మీకు ఈజీగా గుర్తుకుంటుంది. ఇప్పుడు నేను నేషనల్ వాటర్ వే 1 చెప్పే ముందు మీకు ఇండియా అంటేనే దాదాపు అందరికీ ఎక్కువ శాతం ఏది గుర్తుకొస్తుందో చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. గంగా గుర్తుకొస్తుందా? కాబట్టి నేషనల్ వాటర్ వే 1 వచ్చేసి మనకు గంగా రివర్ అనమాట. అర్థమైందా? నేషనల్ వాటర్ వే 1 వచ్చేసి గంగా అనమాట. ఆ గంగా వచ్చేసి మనకు అలహాబాద్ దగ్గర నుండి హల్దియా వరకు వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? నేషనల్ వాటర్ వే నంబర్ 1 అనమాట గంగా రివర్ ఫ్రమ్ అలహాబాద్ టు హల్దియా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చదవద్దండి, కళ్ళు మూసుకోండి. నెక్స్ట్ గంగా మీరు పేరు చెప్పినారు, అదే నేషనల్ వాటర్ వే నంబర్ 1. నెక్స్ట్ ఇంకొంచెం మీరు నార్త్ ఈస్టర్న్ ఇండియాలోకి ఒకవేళ వెళ్తే అక్కడ మీకు ఒక పెద్ద రివర్ అనేది గుర్తుకొస్తుంది. ఏం రివర్? బ్రహ్మపుత్ర రివర్. అట్లే ఉండాలి, బ్రహ్మపుత్ర రివర్. అదే మనకు సెకండ్ నేషనల్ వాటర్ వే 2 అనమాట. అది మనకు ఎక్కడి నుండి సదియా నుండి దుబ్రి వరకు వెళ్తుందన్నమాట. సదియా టు దుబ్రి. నేషనల్ వాటర్ వే నంబర్ 2 బ్రహ్మపుత్ర మనకు సదియా నుండి ధుబ్రి వరకు ఉందన్నమాట. ఓకేనా. థర్డ్ వాటర్ వే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫస్ట్ వాటర్ వే నంబర్ 1 గంగా ఫ్రమ్ అలహాబాద్ టు హల్దియా. దాని యొక్క కిలోమీటర్స్ వచ్చేసి 1620 కిలోమీటర్స్ అంట. గుర్తుపెట్టుకోండి, లేకోకుంటే నేషనల్ వాటర్ వే నంబర్ 1 ఏదో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కడి నుండి ఎక్కడి వరకు అది గుర్తుపెట్టుకోండి, అదన్నా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కిలోమీటర్స్ కూడా మేము గుర్తుపెట్టుకోగలమంటే వెల్ గుడ్, గుర్తుపెట్టుకోవచ్చు. 1620 కిలోమీటర్స్ అనమాట. తర్వాత సెకండ్ నేషనల్ వాటర్ వే ఏది అంటే బ్రహ్మపుత్ర అనమాట. ఎక్కడి నుండి? సదియా నుండి ధుబ్రి వరకు. ఓకేనా, సదియా నుండి ధుబ్రి వరకు. థర్డ్ది వచ్చేసి సౌత్ ఇండియాలో వెస్ట్ కోస్ట్ కెనాల్ అనమాట. సౌత్ ఇండియాలో వెస్ట్ కోస్ట్ కెనాల్ అది ఎక్కడుంది? కేరళలో ఉందన్నమాట. ఇక్కడ మనకు కేరళ అనేది వస్తుంది, ఇక్కడ మనకు వెస్ట్ కోస్ట్ కెనాల్ అనేది ఉందన్నమాట. వెస్ట్ కోస్ట్ కెనాల్ అది మనకు కొట్టాపుర్మ కొల్లం, తర్వాత ఉద్యోగ మండల్ అండ్ చంపకార కెనాల్స్ వీటినన్నిటిని కలుపుతుందన్నమాట ఈ వెస్ట్ కోస్ట్ కెనాల్. నేషనల్ వాటర్ వే నంబర్ 3 ఏది? వెస్ట్ కోస్ట్ కెనాల్. ఇది మనకు కొట్టపుర్మ కొల్లం, ఉద్యోగ మండల్ అండ్ చెంపకర్ర కెనాల్స్. ఏమేమి? ఇంకొకసారి రిపీట్. కొట్టపూర్మ కొల్లం, తర్వాత ఉద్యోగ మండల్ మరియు చెంపకర్ర కెనాల్స్. ఓకేనా. ఇంకొకసారి రిపీట్ చేయండి, బయటకు రిపీట్ చేయండి నాతో పాటి. వెస్ట్ కోస్ట్ కెనాల్ ఇన్ కేరళ ఎక్కడి నుండి? కొట్టపూర్మ కొల్లాం, తర్వాత ఉద్యోగ మండల్, తర్వాత చంపకర్ర కెనాల్స్ వీటిని కలుపుతుందన్నమాట. ఇది ఎన్ని కిలోమీటర్స్? 205 కిలోమీటర్స్ అన్నమాట. నేషనల్ వాటర్ వే నంబర్ 3. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ది సౌత్ ఇండియాలో వెస్ట్ కోస్ట్ కెనాల్ అనేది అయిపోయింది. మీకు నెక్స్ట్ ఏం గుర్తుకొస్తుంది? సౌత్ ఇండియాలో గోదావరి, కృష్ణ. అట్లనే ఉండండి, గోదావరి, కృష్ణ రివర్స్. ఇవి వచ్చేసి మనకు కాకినాడ, పుడుచ్చేరి రివర్స్తో కలిసి ఫ్లో అవుతుంది అనమాట ఈ వాటర్ వే అనేది. నేషనల్ వాటర్ వే నంబర్ 4. నేషనల్ వాటర్ వే నంబర్ 4. స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ అలాంగ్ విత్ కాకినాడ పుడుచ్చేరి స్ట్రెచ్ ఆఫ్ కెనాల్స్ అనమాట. కాకినాడలో ఫ్లో అయ్యే పుడుచ్చేరి రివర్స్తో పాటు ఈ నేషనల్ వాటర్ వే నంబర్ 4 అనేది మనకు కనబడిస్తుంది అనమాట. ఫిఫ్త్ది వచ్చేసి బ్రాహ్మణి అలాంగ్ విత్
మథాయి రివర్, డెల్టా ఛానల్స్ ఆఫ్ మహానది అండ్ బ్రాహ్మణి రివర్స్ అండ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్ అంటాం అనమాట. ఇది వెస్ట్ కోస్ట్ కెనాల్ అయినప్పుడు ఇది ఈస్ట్ కోస్ట్ కెనాలే కదా. ఇక్కడ మనకు చూడండి బ్రాహ్మణి ఇక్కడ వస్తుంది మనకు మహానది, పైన వస్తే కింద మనకు బ్రాహ్మణి రివర్తో పాటు ఫ్లో అవుతుంది అనమాట. స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ రివర్ బ్రాహ్మణి అలాంగ్ విత్ మతాయి రివర్ మరియు బ్రాహ్మణి రివర్ అని ఇది నేషనల్ వాటర్ వే నెంబర్ 5 అనమాట. ఇది మనకు డెల్టా ఛానల్స్ ఆఫ్ మహానది, బ్రాహ్మణి రివర్స్ అండ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్ని మొత్తం కనెక్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ నేషనల్ వాటర్ వే నెంబర్ 1 గంగా ఫ్రమ్ అలహాబాద్ టు హల్దియా, ఎన్ని కిలోమీటర్స్? 1620 కిలోమీటర్స్. సెకండ్ నేషనల్ వాటర్ వే ఏమి? బ్రహ్మపుత్ర ఫ్రమ్ సదియా టు ధుబ్రీ, 891 కిలోమీటర్స్. థర్డ్ ఇదేమి? వెస్ట్ కోస్ట్ కెనాల్ ఇన్ కేరళ, ఏంది? కొట్టపూర్మ కొల్లాం, తర్వాత ఉద్యోగమండల్, చంపకర్ర కెనాల్స్. ఇవన్నీ మనకు నేషనల్ వాటర్ వే నెంబర్ 3 అనమాట. నేషనల్ వాటర్ వే నెంబర్ 4 ఏమి? స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ అలాంగ్ విత్ ద కాకినాడ పుడిచ్చేరి స్ట్రెచ్ ఆఫ్ కెనాల్స్ అనమాట. ఇది ఎన్ని కిలోమీటర్స్? మనకు 1078 కిలోమీటర్స్ అనమాట. అర్థమవుతుందా? ఇంకా నేషనల్ వాటర్ వే నెంబర్ 5 వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ కెనాల్ అనమాట. ఏదేది? స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ బ్రాహ్మణి అండ్ మథాయి రివర్స్, డెల్టా ఛానల్స్ ఆఫ్ మహానది అండ్ బ్రాహ్మణి రివర్స్. దీన్ని మనం నేషనల్ వాటర్ వే నెంబర్ 5 అంటామన్నమాట. ఓకేనా? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. గంగా, బ్రహ్మపుత్ర వెస్ట్ కోస్ట్ కెనాల్, తర్వాత గోదావరి, కృష్ణ, పుడిచ్చేరి, తర్వాత మనకు బ్రాహ్మణి రివర్స్ అంటే ఈస్ట్ కోస్ట్ కెనాల్. ఇవి గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు రివైజ్ చేయండి వీడియో కంప్లీట్ అయితేనే. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ అదర్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఆన్ విచ్ సబ్స్టాన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్. ఇంకా మనకు కొన్ని వాటర్ వేస్ ఉన్నాయి, కానీ ఆ వాటర్ వేస్ మీద మనం పెద్ద పెద్ద షిప్స్ని పోనిచ్చలేమన్నమాట. చిన్న చిన్న షిప్స్ని పోనిచ్చగలుగుతాం. అవి ఏవేవి అంటే అది మండవి, జుఆరి, తర్వాత స్కుంబెర్జువా, తర్వాత సుందర్బన్స్, బరాక్ అండ్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ. ఇవన్నీ కూడా మనకు అదర్ వాటర్ వేస్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇండియాస్ ట్రేడ్ విత్ ఫారెన్ కంట్రీస్ ఈస్ క్యారీడ్ అవుట్ విత్ ద is carried from the ports located along the coast. 95% of the country's trade volume, 68% in terms of value is moved by sea. ఇప్పుడు మన ఇండియా లోపల జరిగే ఇన్లాండ్లో జరిగే ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెడితే కొంచెం వాటర్ వేస్ ద్వారా మన యొక్క బయట ఫారిన్ కంట్రీస్తో ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. అది గూడ్స్ రూపంలో కావచ్చు అనమాట. ఆ ట్రేడ్ జరగడానికి మెయిన్ ఎవరో తెలుసా? పోర్ట్స్, సీ పోర్ట్స్ అనమాట. అర్థమవుతుందా? దానికి మెయిన్ రోల్ పోషించేది సీ పోర్ట్స్ అనమాట. ఆ సీ పోర్ట్స్ వల్లనే మనము ఇండియా ఫారిన్ కంట్రీస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం అనమాట ట్రేడ్ విషయంలో. ఓకేనా? ఆల్మోస్ట్ మన ఇండియా నుండి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే మెటీరియల్స్లో 95% మెటీరియల్స్ ఈ సీ పోర్ట్స్ ద్వారానే వెళ్తున్నాయన్నమాట. అలాగే వాల్యూ విషయంలో వస్తే మన ఇండియాకు ఫారిన్ కంట్రీస్కి జరిగే డబ్బు విషయాల్లో 68% డబ్బు విషయము ఈ సీ పోర్ట్స్ వల్లనే సాధ్యమవుతుందన్నమాట మనకు. అర్థమైందా? 95% ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్, 68% ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకేనా? ఇప్పుడు సీ పోర్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం, ఆ సీ పోర్ట్స్ గురించి చదువుకోవాలి కదా. ఆ సీ పోర్ట్స్ ఇప్పుడు అందరికి కళ్ళు తిరిగేదనమాట. ఎందుకో చెప్పున, సీ పోర్ట్స్ మనకు ఆల్మోస్ట్ 11 సీ పోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కంగ్రాట్స్. అన్ని సీ పోర్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు సీ పోర్ట్స్ ఎక్కువగా కోస్టల్ లైన్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా? విత్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ ఆఫ్ 7516.6 కిలోమీటర్స్, ఇండియా is dotted with 12 major and 200 notified non-major, minor or intermediate ports అనమాట. 12 పోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. 11 కాదు, 12 ఉన్నాయి. ఓకేనా? 12 పోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకు.
ఓకేనా. అలాగే మిగిలిన 200 నోటిఫైడ్ నాన్ మేజర్ అనమాట. అంటే ఇంకా మిగిలిన 200 పోర్ట్స్ అనేవి ఉన్నాయి, దాని ద్వారా ఎక్కువ ట్రేడ్ అనేది జరగదనమాట. ఉన్నాయంటే ఉన్నాయన్నమాట అంతే. ఓకేనా. ముఖ్యమైనటువంటి 12 ఉన్నాయి, అవే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇక్కడే ట్రై చేద్దాం. దిస్ మేజర్ పోర్ట్స్ హ్యాండిల్ 95% ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్. చెప్పిన ఈ పోర్ట్స్ 95% ట్రేడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మిగిలిన 5% ఏరోప్లేన్స్ ద్వారా జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ సీ పోర్ట్ ఇన్ ఇండియా ఏది అంటే చెప్పండి ఏమి అంటే కందల. ఇది మనకు వచ్చేసి ఎక్కడుందో మ్యాప్లో చూపిస్తూ వెళ్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడుంది. ఓకేనా. కందలా పోర్ట్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. రన్ ఆఫ్ కచ్ దగ్గరకు వస్తుంది అనమాట. చెప్పినలా అక్కడ మనకు రాక్ సాయిల్ అనేది దొరుకుతుందన్నమాట. కందలా ఇన్ కచ్ వాజ్ ద ఫస్ట్ పోర్ట్ డెవలప్డ్ సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు ఈజ్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఆన్ ది ముంబై పోర్ట్ ఇన్ ద వేక్ ఆఫ్ లాస్ ఆఫ్ కరాచీ పోర్ట్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ ద పార్టీషన్. ఈ కందలా పోర్ట్కి మంచి స్టోరీనే ఉందన్నమాట. చెప్తాను చూడండి. మనకు ఇండిపెండెన్స్ రాకముందు ఇక్కడ ఇంకో పోర్ట్ అనేది ఉందన్నమాట, కరాచీ పోర్ట్ అనేవాళ్ళం అనమాట. ఈ కరాచీ వర్డ్ మీరు సినిమాలో చాలాసార్లు వినింటారనమాట. ఓకేనా. కరాచీ పోర్ట్ అనేది ఉంది. ఇండిపెండెన్స్ ముందు ఫారిన్ కంట్రీస్తో జరిగే ట్రేడ్ని అంతా ఈ కరాచీ పోర్టు అలాగే ఈ ముంబై పోర్టు చూసుకునేటివి అనమాట. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం ప్రెషర్ అంతా ముంబై పోర్ట్ మీదే పడిందనమాట. ఆ ప్రెషర్ని తగ్గించడానికి మనము ఈ కందలా పోర్ట్ని డిస్కవర్ చేసినాం, అంటే ఇన్వెంట్ చేసినాం అనమాట. ఓకేనా. ఈ కందలా పోర్ట్ని మనము ఇన్వెంట్ చేసినాము. ఈ కందలా పోర్ట్ని బాగా డెవలప్ చేసినాం అనమాట పార్టీషన్ తర్వాత మొదలుపెట్టి. ఈ కందలా పోర్ట్ని మనము దీన్ దయాల్ పోర్ట్ కూడా అంటాం అనమాట. దీన్నే మనం టైడల్ పోర్ట్ కూడా అంటాం అనమాట. టైడల్ అంటే మీకు తెలుసు, వేవ్స్ అని. ఇప్పుడు మనకు ఇక్కడ పోర్ట్ అనేది ఉందన్నమాట. భయపడద్దండి, ఇక్కడ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ అలలు అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. ఈ అలలు ఒక్కసారి ఇట్లా పైకి వచ్చినప్పుడు మళ్ళీ వెనకలు కూడా వెళ్తాయి. అలా వెళ్ళేటప్పుడు ఈ షిప్స్ అనేవి తీసుకొని పోతాయి అనమాట. ఏ పోర్ట్స్ అయితే సీ యొక్క టైడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ పోర్ట్స్ని మనము టైడల్ పోర్ట్స్ అంటాం అనమాట. ఓకేనా. ఇట్ క్యాటర్స్ టు ద కన్వీనియంట్ హ్యాండలింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ హైలీ ప్రొడక్టివ్ గ్రానరీ అండ్ ఇండస్ట్రియల్ బెల్ట్. ఈ పోర్ట్లో మనకు చాలా కన్వీనియంట్ అనమాట, హైలీ ప్రోడక్ట్స్ ట్రావెలింగ్ చేయించడానికి, ట్రేడ్ చేయడానికి. ఓకేనా. ఇది మనకు ఇక్కడ నార్త్ ఇండియాలో ఏవేవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత మనకు ఇది లడాక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీరు, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఇక్కడ జరిగే మొత్తం ప్రొడక్షన్ని మొత్తం వేరే కంట్రీస్ పంపించాలి అంటే ఈ కందలా పోర్ట్, దీన్ దయాల్ పోర్ట్, టైడల్ పోర్ట్ దీని నుండే పంపించేవారనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పోర్ట్ ఏదైతే ఉందంటే ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు ఇట్లా వద్దాం. ఇక్కడ మనకు అయిపోయింది, ఇప్పుడు ఇట్లా వద్దాం కిందకి. ఇక్కడ మనకు ముంబై పోర్ట్ అనేది కనబడిస్తుంది అనమాట. ఓకేనా. ముంబై పోర్ట్ సెకండ్ది ఈజ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ విత్ ఎ స్పేషియస్ న్యాచురల్ అండ్ వెల్ షెటిల్డ్ హార్బర్. ఇది మనకు ఒక న్యాచురల్ వెల్ షెల్టర్డ్ హార్బర్ అనమాట. ఓకేనా. దీని పక్కనే మనము థర్డ్ పోర్ట్ ఏదైతే ఉందో థర్డ్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనమాట. దీన్ని మనం సృష్టించినాం అనమాట. ఎందుకంటే చెప్పినలే ముంబై పోర్ట్ మీద మనకు ఎక్కువ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుందని కందలా పోర్ట్ సృష్టించడం. అలాగే దగ్గరలోనే ముంబై పోర్ట్కి ఇంకొంచెం భారం తగ్గిద్దామని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ని కూడా ఇన్వెంట్ చేసినాం అనమాట. వాజ్ ప్లాన్డ్ విత్ ఏ వ్యూ టు డీకంజెస్ట్ ద ముంబై పోర్ట్ అండ్ సర్వ్ యాజ్ ఏ హబ్ పోర్ట్ ఫర్ దిస్ రీజన్. చెప్పిన ముంబై పోర్ట్కి హెల్ప్ చేయడానికి మనకి ఈ పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసినారనమాట. ఇప్పటివరకు 3 పోర్ట్స్ అనేవి చదివేసినాం. కందలా పోర్ట్ ఆర్ దీన్ దయాల్ పోర్ట్, తర్వాత ముంబై పోర్ట్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. నెక్స్ట్ ఏమి మర్మగావు పోర్ట్. ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నారు చెప్పనా?
ఎల్కేజీ చదువుకునేటప్పుడు మీరు విన్నారనమాట. ఎక్కడ విన్నామో కాదు, 5th చాప్టర్లో ఐరన్ ఓర్ బెల్ట్స్లో 4th ఐరన్ ఓర్ బెల్ట్ అయిన మహారాష్ట్ర గోవా బెల్ట్లో మర్మగావో పోర్టు గురించి చదువుకున్నాం అన్నమాట. అర్థమవుతుందా? గోవా మన మహారాష్ట్రాన్ని దీన్ని కవర్ చేస్తుంది అనమాట. గోవాను అలాగే మహారాష్ట్రలో రత్నగిరి డిస్ట్రిక్ట్ని కవర్ చేస్తుంది ఈ పోర్ట్ అనేది. ఈ పోర్ట్ మనకు ఐరన్ బెల్ట్స్లో చదువుకున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. దీని నుండి మనకు ఐరన్ ఓర్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఓకేనా. తర్వాత పోర్ట్ కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏం పోర్ట్ అంటే మంగళూరు పోర్ట్. గుర్తుకొస్తుందా? బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్ గుర్తుకొచ్చేసిందా? ఈ ఐరన్ ఓర్ బెల్ట్లో మనము ఐరన్ని మొత్తం 100% ఎక్స్పోర్ట్ యూనిట్ అనమాట. ఇది మనకు మంగళూరు పోర్ట్ నుండి పంపించేస్తాం అనమాట. న్యూ మంగళూరు పోర్ట్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఎక్కడి నుండి పంపిస్తాం? కుద్రేముఖ్ మైన్స్ నుండి పంపించేస్తాం అనమాట ఐరన్ ఓర్ని. తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఉంది చూడండి, కందల, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్స్, తర్వాత మర్మగావో పోర్ట్, మంగళూరు పోర్ట్, నెక్స్ట్ కొచ్చిన్ పోర్ట్ అనమాట. ఇలా మనం కిందకు అనేది వస్తున్నాం అన్నమాట. ఇట్లనే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కొచ్చిన్ పోర్ట్ is the extreme southwestern port located at the entrance of a lagoon with a natural harbor. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, 1 minute. ఇక్కడ మనకు కోస్ట్ లైన్ అనేది ఉందన్నమాట. ఈ కోస్ట్ లైన్ నియర్లో శాండ్ డ్యూన్స్ అనేది శాండ్ అనేది పేరుకుపోయి ఉంటుందన్నమాట. ఆ శాండ్ అట్లా పేరుకుపోయి ఇట్లా వాటర్ని రాకుండా అపోజ్ చేస్తుంది అనమాట. ఇలా అపోజ్ చేయడం వలన మనకు ఈ లగూన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట. దాన్ని లగూన్స్ అన్నారు. ఈ లగూన్స్ క్రియేట్ చేయడం వల్ల న్యాచురల్గా ఒక వే అనేది తయారవుతుంది అన్నమాట. ఈ వేలో వచ్చి షిప్స్ అనేటివి నిలబడాలి. అలా మనకు ఒక వే అనేది తయారైందనమాట. మనకు కొచ్చిన్ పోర్ట్ అనమాట ఇది, ఓకేనా. ఇది మనకు ఎక్స్ట్రీమ్ ఎక్కడెక్కడ ఉంది? ఎక్స్ట్రీమ్ సౌత్ వెస్ట్ కాబట్టి సౌత్ వెస్టర్న్ ఎక్స్ట్రీమ్ పోర్ట్ అనమాట. అర్థమైందా? న్యాచురల్ హార్బర్ కూడా. నెక్స్ట్ ఇప్పటి వరకు ఎన్ని చదివేసినాం? 6 పోర్ట్స్. కందలా పోర్ట్, ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగావో పోర్ట్, న్యూ మంగళూరు పోర్ట్, కొచ్చిన్ పోర్ట్. నెక్స్ట్ ఏం చదువుతాం? ఈస్ట్ కోస్ట్ వైపుకి వెళ్తే నెక్స్ట్ ఏం చదువుతాం? ట్యుటికోరిన్. ముద్దు పేరు కాదు, ట్యుటికోరిన్. ఇది ఒక పోర్ట్ అనమాట. ఇది ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో ఉంది. ఈస్ట్ వైపుకి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఏమనొచ్చు? సౌత్ ఈస్టర్న్ ఎక్స్ట్రీమ్ పోర్ట్ ఈజ్ ట్యుటికోరిన్. ఓకేనా. ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోండి, ట్యుటికోరిన్ అనమాట. ఇది మనకు తమిళనాడులో ఉందన్నమాట. ఇది కూడా రిచ్ హింటర్లాండ్, న్యాచురల్ హార్బర్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు లార్జ్ వెరైటీ ఆఫ్ కార్గోస్ అనేటివి దొరుకుతాయి అనమాట. ట్యుటికోరిన్, ఓకేనా. ట్యుటికోరిన్. నెక్స్ట్ ఇప్పటివరకు ఎన్ని చదివేసినాం? కందల. రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు గుర్తుకుండేకి. కందల, ముంబై హై, జవహర్లాల్ నెహ్రూ, మర్మగావ్, మంగళూరు, కొచ్చిన్, తర్వాత ట్యుటికోరిన్. ఇన్ని పోర్ట్స్ చదివేసినాం. నెక్స్ట్ పోర్ట్ పేరు వచ్చేసి మనకు చెన్నై పోర్ట్ అనమాట. చెన్నై పోర్ట్ మనకు ఒక ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట. మనకి ఇండియాకి ఎప్పుడైతే బ్రిటిషర్స్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇక్కడ చెన్నైలో పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసినారు అనమాట, చెన్నై పోర్ట్. ఈ చెన్నై పోర్ట్లో మనకు ఎక్కువగా ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట, కార్గోస్ది. నెక్స్ట్ ముంబై తర్వాత సెకండ్ లార్జెస్ట్ కార్గో ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ కావచ్చు చెన్నై నుండి జరుగుతుంది. విశాఖపట్నం అనేది 9th పోర్ట్ అనమాట. కందల, ముంబై, జవహర్లాల్ నెహ్రూ, మర్మగావో, తర్వాత న్యూ మంగళూరు, తర్వాత కొచ్చిన్, తర్వాత చెన్నై, నెక్స్ట్ విశాఖపట్నం పోర్ట్ అనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అనమాట. ల్యాండ్ లాక్డ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లుంటుందంటే మీకు లైట్గా డయాగ్రామ్ అనేది ఇస్తాను చూడండి. ఇక్కడ మనకు బే ఆఫ్ బెంగాల్ అనేది ఉందన్నమాట, ఓకేనా. ఇక్కడ మనకు స్పేస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇట్లా వెళ్ళి మనం ఇక్కడ ఆగచ్చు అనమాట.
ఈ పోర్ట్లో విశాఖపట్నం పోర్ట్లో ఆగొచ్చు. ఇక్కడ మనకు ల్యాండ్ ఉండడం వల్ల ఫ్లడ్స్ని కావచ్చు వాటిని అడ్డుకుంటుంది అనమాట. అందుకే ల్యాండ్ లాక్డ్ అన్నాం అనమాట పోర్ట్ని. ఏమన్నాం? ల్యాండ్ లాక్డ్ అన్నాం అనమాట. వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అనమాట ఫ్లడ్స్ నుండి. ఇక్కడ నుండి కూడా మనము ఐరన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. గుర్తెచ్చుకోండి, దూర్గ్, బస్తర్, చంద్రపూర్ బెల్ట్. ఓకేనా. నెక్స్ట్ ఒడిస్సా, జార్ఖండ్ బెల్ట్లో మనము పారాద్వీప్ పోర్ట్ చదువుకున్నాం అనమాట. పారాద్వీప్ పోర్ట్ ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోల్కతా పోర్ట్ అనమాట. ఈ కోల్కతాలో ఎక్కడ ఉందబ్బా రివరు అని డౌట్ రావచ్చు. ఇక్కడ మన కోల్కతా నుండి ఏం వెళ్తుందంటే గంగా వెళ్తుంది అనమాట. బంగ్లాదేశ్లోకి గంగా వెళ్తుంది. ఇక్కడ నుండి బ్రహ్మపుత్ర అనేది వస్తుంది అనమాట. అవి రెండు బంగ్లాదేశ్కి వెళ్ళేసరికి మేఘనాగా ఫ్లో అవుతాయి అనమాట. అర్థమవుతుందా? మేఘనాగా ఫ్లో అవుతాయి. కోల్కతా ఇన్లాండ్ రివరైన్ పోర్ట్ అనమాట. ఎందుకంటే కోల్కతాలో మనకు రివర్ అనేది లేదనమాట. ఇండియా రివర్ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ గంగా అనేది మళ్ళీ తిరిగి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది కాబట్టి మనకి ఇది ఒక నేషనల్ సీ పోర్ట్ అయిందనమాట. నేషనల్ సీ పోర్ట్. దిస్ పోర్ట్ సర్వ్స్ యాజ్ ఎ లార్జ్ అండ్ రిచ్ హింటర్లాండ్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్. గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో మనకి ఈ పోర్ట్ అనేది ఉందన్నమాట. బీయింగ్ ఎ టైడల్ పోర్ట్ ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ డ్రెడింగ్ ఆఫ్ హుగ్లీ. ఇది కూడా ఒక టైడల్ పోర్ట్ అనమాట. ఏది? కోల్కతా పోర్ట్. ఇంకా లాస్ట్ పోర్ట్ సీ పోర్ట్ వచ్చేసి హల్దియా పోర్ట్ అనమాట. ఓకేనా. ఇది ఎందుకు ఉందంటే కోల్కతా పోర్ట్ దగ్గరలోనే ఉంది. ఇది ఎందుకు ఉందంటే కోల్కతా పోర్ట్ మీద పడే ప్రెషర్ని తగ్గించడానికి ఈ హల్దియా పోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారనమాట. ఒకసారి అన్ని పోర్ట్స్ని రీకాల్ చేద్దాం. కందలా పోర్ట్, తర్వాత ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగావో పోర్ట్, మంగళూరు పోర్ట్, కోచిన్, టిటికోరిన్, చెన్నై, విశాఖపట్నం పోర్ట్, పారాద్వీప్ పోర్ట్, కోల్కతా పోర్ట్, హల్దియా పోర్ట్. మొత్తం 12 సీ పోర్ట్స్ అనేవి మనం చదివేసినాం అనమాట. నెక్స్ట్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో ట్రాన్స్పోర్ట్లో, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్లో రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్ చదివేసినాం. వాటర్ వేస్లో ఇన్లాండ్ నావిగేషన్ అయిన నేషనల్ వాటర్ వేస్ చదివేసినాం. తర్వాత సీ పోర్ట్స్ చదివేసినాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లో లాస్ట్ది ఎయిర్ వేస్. వాటి గురించి మనం ఇప్పుడు చదువుదాం అనమాట. ద ఎయిర్ ట్రావెల్ టుడే ఈజ్ ద ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ప్రెస్టీజియస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో లాస్ట్ వన్ ఎయిర్వేస్. ఈ ఎయిర్వేస్ అనేది ఒక ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. జస్ట్ 2 to 3 అవర్స్లోనే వేరే కంట్రీకి వెళ్ళిపోగలం అనమాట మనము ఈ ఎయిర్వేస్ ద్వారా. తర్వాత మోస్ట్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. సీట్స్ అనేటివి బాగుంటాయి, ఏసీ అనేది ఉంటాయి అనమాట. కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇంత కంఫర్టబుల్ స్పీడ్గా ఉంది కాబట్టి ఈ ఎయిర్వేస్లో ప్రయాణించడాన్ని ఎక్కువగా కాస్ట్ అనమాట. అందుకే ప్రెస్టీజియస్ అనేది ఇక్కడ వర్డ్ అనేది మెన్షన్ చేసినారనమాట. కామన్ పీపుల్కి ఎయిర్వేస్ చాలా కాస్ట్ అనమాట. ఎవరైనా మన ఊర్లో ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినామంటేనే ఏరోప్లేన్లో ట్రావెల్ చేసినారంటాం అనమాట మనము. ఇట్ కెన్ కవర్ వెరీ డిఫికల్ట్ టెరైన్స్ లైక్ హై మౌంటైన్స్, డ్రైయరీ డెజర్ట్స్, డెన్స్ ఫారెస్ట్స్ అండ్ ఆల్సో లాంగ్ ఓషనిక్ స్ట్రెచెస్ విత్ గ్రేట్ ఈజ్. మనకు ఈ ఎయిర్వేస్కి ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, మౌంటైన్స్ కావచ్చు, ఫారెస్ట్స్ కావచ్చు, దీని యొక్క బిడద అనేది తప్పిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు రైల్వేస్ అనుకోండి, రైల్వేస్ని మీరు ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ వల్ల మౌంటైన్స్లో బిల్డ్ చేయలేరు. ఓకే. వాటర్ వేస్ చూసుకోండి. వాటర్ వేస్ ఎక్కడి వరకు పనికి వస్తే ఎక్కడి వరకు అయితే వాటర్ ఉంటుందో, అదే ఎయిర్వేస్ అనుకో దీనికి అటువంటి అసలు లేవన్నమాట. ఏమి మౌంటైన్స్ ఉన్నా బాగా వెళ్ళొచ్చు, ఎందుకంటే గాల్లో ఎగురుతుంది. ఫారెస్ట్లు ఉన్నా దీనికి ఏం అవసరం లేదు. ఏ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ దీనికి అడ్డుపడవు అనమాట, అడ్డుపడలేవు అనమాట. థింక్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ మార్క్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ బిగ్ రివర్స్, డిసెక్టెడ్ రిలీఫ్, డెన్స్ ఫారెస్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అండ్ ఇంటర్నేషనల్ foreign tires, etc. In the absence of air transport, air travel has made access easier. మనకు ఈ నార్త్ ఈస్టర్న్లో మనకు ఎక్కువగా ఈ ఎయిర్ వేస్ అనేది ఎక్కువగా వాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు ఉన్నాయి, లేవనట్లే, కానీ అవి కొంచెం డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రివర్స్ ఉండడం వల్ల, ఎక్కువగా మౌంటైన్స్ ఉండడం వల్ల, ఎక్కువగా స్నో పడడం వల్ల,
ఇవన్నీ సమస్యలు అనమాట. అందుకే అక్కడ ఎక్కువగా ఈ ఎయిర్వేస్ అనేది వాడతారనమాట. మనకు 1953లో గవర్నమెంట్ అనేది ఒక రూల్ అనేది తెచ్చిందనమాట. ఎయిర్వేస్ అనేది ఇప్పటి నుండి నేషనలైజ్ చేసేసిందనమాట. అయితే గవర్నమెంట్ మాత్రమే ఎయిర్వేస్ని కంట్రోల్ చేస్తుందనమాట. కానీ దాన్ని మళ్ళీ తీసేసినారు. ఇప్పుడైతే ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఎయిర్ప్లేన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అటువంటి ఒకటి గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎయిర్వేసే పవన్ హాన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ అనమాట. ప్రొవైడ్స్ హెలికాప్టర్ సర్వీసెస్ టు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఇన్ ఇట్స్ ఆఫ్షోర్ ఆపరేషన్స్. ఈ పవన్ హాన్స్ ఎయిర్వేస్ హెలికాప్టర్స్లో మనము ఈ హెలికాప్టర్స్ని న్యాచురల్ గ్యాస్, ఆయిల్తో కూడిన వ్యాపారానికి వాడుకుంటాం అనమాట బయట దేశాలతో. ఓకేనా. టు inaccessible areas and difficult terrains like the northeastern states and the interior parts of the Jammu and Kashmir, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. నేను ఇంతకుముందే చెప్పిన ఎయిర్వేస్ అనేది ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాడతారు అని. అందుకే అక్కడ గవర్నమెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నివసిస్తున్న పీపుల్కి అందుబాటులో ఉండేట్టుగా ఎయిర్వేస్ని కొంచెం చీప్ కాస్ట్లో అనేది పెట్టిందనమాట. తర్వాత ఎయిర్ ట్రావెల్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ది కామన్ పీపుల్. ఇది ఏదైతే హెలికాప్టర్స్లో ట్రావెల్ చేసేది ఏదైతే ఉందో అది సామాన్య ప్రజల వల్ల కాదనమాట. ఎందుకంటే ప్రెస్టీజియస్ అనమాట మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ మేడ్ టు ఎక్స్టెండ్ ద సర్వీసెస్ టు ద కామన్ పీపుల్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రమే కామన్ పీపుల్ కూడా ఏరోప్లేన్స్లో, హెలికాప్టర్స్లో ఎక్కగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ వల్ల అలా జరిగిందనమాట. రైల్వేస్, రోడ్వేస్ అక్కడ ఎక్కువగా వాడరనమాట. ఓకేనా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కామన్ పీపుల్ మాత్రమే ఎయిర్వేస్ని అందుకోగలుగుతున్నారు అనమాట. మిగిలిన స్టేట్స్లోని కామన్ పీపుల్ అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రెస్టీజియస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇక్కడితో మనకు ఫస్ట్ లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అయిన ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఆ ట్రాన్స్పోర్టేషన్లో మనము అర్త్ యొక్క 3 డొమైన్స్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చదువుకున్నాం అనమాట. ఎట్లా? ల్యాండ్, రోడ్వేస్, రైల్వేస్, పైప్ లైన్స్. తర్వాత వాటర్, మనకు ఇన్లాండ్ నేషనల్ వాటర్ వేస్ చదువుకున్నాం. తర్వాత సీ పోర్ట్స్ కూడా చదువుకున్నాం. ఎయిర్వేస్, ఇండియా లోపల ఉండే ఎయిర్వేస్ గురించి చదివినాము. పవన్ హాన్స్ ఎయిర్వేస్ గురించి కూడా చదువుకున్నాం అనమాట. ఇలా మనకు ఫస్ట్ లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అయిన కమ్యూనికేషన్ గురించి చదువుకుంటాం అన్నమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. మనకు మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్లో కొన్ని మార్పులు అనేవి జరిగినాయి. గ్యాప్స్ లేని వల్ల, పబ్లిక్ డిమాండ్ చేయడం వల్ల సోషల్ ఎగ్జామ్కి 2 days అనేది గ్యాప్ అనేది ఇచ్చినారనమాట. 31st March 2025 social exam is going to be conducted for 100 marks. The timing is 9:30 AM to 12:45 PM అనమాట. ఓకేనా. 9:30 AM to 12:45 PM. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దాం అనమాట. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.